బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్ మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ లో పర్వాలేదనిపించేలా వసూలను సొంతం చేసుకున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మాత్రం భారీగా స్లో డౌన్ అయిపోయింది. 5వ రోజు భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 6వ రోజు మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా 6వ రోజు మొత్తం మీద అటు ఇటుగా 20 లక్షల దాకా షేర్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 25 లక్షల రేంజ్ లోనే షేర్ ను సొంతం చేసుకుంది. టోటల్ గా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 2.96 కోట్లు, సీడెడ్ లో 1.40 కోట్లు, వైజాగ్ లో 84 లక్షలు, ఈస్ట్ లో 62 లక్షలు, వెస్ట్ లో 39 లక్షలు, గుంటూరులో 59 లక్షలు, కృష్ణాలో 43 లక్షలు, నెల్లూరులో 29 లక్షల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 7.52 కోట్ల దాకా షేర్ ను, 14.35 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 60 లక్షలు, ఓవర్సీస్ లో 91 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 9.03 కోట్ల దాకా షేర్ ను, 18 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేయగా 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 11.97 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అది దాదాపు ఇప్పుడు అసాధ్యంగానే కనిపిస్తూ ఉండటంతో భారీ నష్టాలనే సినిమా సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.